నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు సాధించినవి కొన్నే దేవుని విషయంలో, ఇంకా సాధించాల్సినవి బోల్డ్ని ఉన్నాయి భవిష్యత్తులో. వాటిని సాధించడానికి ముందుకు పరిగెత్తాలి. కొద్ది గొప్ప సేవ చేస్తే, కొద్ది గొప్ప పరిచర్య చేస్తే ఆ అల్ప పరిచర్యతో తృప్తి పడకూడదు, ఇంకా చేయాలి. ఆర్థిక స్థితిగతుల్లో కొద్ది గొప్ప తోడ్పాటు అందిస్తే అంతవరకు తృప్తి చెంది ఎప్పుడో చేసిందాన్ని మళ్ళా తలంచుకోవటం కాదు, ఇంకా ఇంకా చేయటానికి నాకు శక్తి నీవు దేవా, నా ఊపిరి ఉన్నంత వరకు, నాకు అవకాశం ఉన్నంత వరకు నీ పరిచర్యకు నేను సపోర్ట్గా నిలబడాలి. నేను వెళ్ళాలి, లేదా వెళ్ళే వాళ్ళని పంపించడానికి నాకు సపోర్ట్ ఇవ్వు, నా చేతుల్ని బలపరచు. నేను ఏ విధంగా ఇతరులకు తోడ్పడగలను ఆ విధంగా నన్ను ప్రోత్సహించు తండ్రి. నేను ఇంకా చాలా చేయాలి ప్రభువా. నేనైతే అదే అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా చేశానని నేను అనుకోవట్లేదు, కానీ ఇంకా చాలా చేయాల్సి ఉందని మాత్రం నేను అనుకుంటున్నాను. నేను పట్టుకున్న మైక్ కూడా కాలుతుంది, అసలు సెగ అగ్నిలో పెట్టినట్టు కాలుతుంది. ఇది అంత హీట్ ఉంది. సరే ముగిద్దాం రండి, తలలు వంచండి. ఒక చిన్న ఆలోచన చేద్దాం, ఈరోజు ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి అంటూ ముందు చెప్పినటువంటి విషయాలు మన మనసులో పెట్టుకోండి. మన పరిచర్య విషయంలో 4 సంగతులు: ప్రార్థించుట, సమృద్ధి దేవుడు అనుగ్రహించుంటే తోడ్పడుట, మూడవది మెసేజెస్ని, 4వది ప్రార్థన విజయాలను అనేకులకు పాస్ చేయుట, షేర్ చేయుట. ఈ 4 సంగతులు. తర్వాత వెనుకున్నవి మరిచి ముందున్న వాటిని పొందడానికి వేగిరపడి నేను పరిగెత్తుచున్నానన్న పౌలు మాట తీసుకొని ఏవి మర్చిపోవాలో, ఏది మర్చిపోకుండా జాగ్రత్త పడాలో ఈరోజు దేవుడు కొన్ని హెచ్చరికలు మనకిచ్చాడు. మన దోషాలు దేవుడు క్షమించాడు. క్షమించిన దోషాలను మళ్ళా ఎత్తి నువ్వు మాట్లాడొద్దు, వదిలేసాయి. దేవుడు వదిలేశాడు, నువ్వు వదిలేసాయి. ఇతరుల ఎడల నువ్వు చేసిన మేలును మర్చిపో, వారు నీకు చేసిన మేలు గుర్తుపెట్టుకో. ఇతరులు నీ ఎడల చేసిన కీడును మర్చిపో, అపకారాన్ని మనసులో ఉంచుకోవద్దు, పోనీలే అనుకో. ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను తీసుకొచ్చాడో అది మర్చిపోవద్దు. అంతేకాదు, దేవుడు నీ కొమ్మును హెచ్చించినప్పుడు, నీ తలను పైకెత్తినప్పుడు, నిన్ను అవహేళన చేసిన వారు నీ ముందుకు వచ్చినప్పుడు వారిని ఇబ్బంది పెట్టొద్దు. క్షమించి యోసేపు అన్నట్టు నేను మిమ్మల్ని పోషించేదను అను, నేను మిమ్మల్ని ఆదుకుంటాను అను. ఆఖరిగా దేవుని కొరకు నువ్వు ఎంత చేశావో అది మర్చిపో, ఇంకెంత చేయాలో దాని గురించి ఆలోచించు. ఆ రోజు అంత చేశాను, ఈరోజు ఇంత చేశాను, అలా చేశాను, ఇలా చేశాను, ఇవన్నీ పక్కన పెట్టాయి. ఇంకా వరల్డ్ అంతా చేయాల్సి ఉంది. నీకు ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకో. అలాగే దేవునితో చేసిన తీర్మానాలు రద్దు చేసుకోకుండా జాగ్రత్త పడు. ఆ తీర్మానాలు స్థిరపరచమని ప్రార్థన చేయి. సేవలోకి వచ్చి కూడా వెనక్కి జారిపోయిన వారికి హెచ్చరిక. దేవుడు మళ్ళొక్కసారి నేను దర్శిస్తున్నాడు. సరి చేసుకొని తిరిగి దేవుని సేవ వైపు మళ్ళు. గొప్ప కోసమో, గుర్తింపు కోసమో, గిట్టుబాటు ధర కోసమో, డబ్బు కోసమో, ఘనత కోసమో, పేరు కోసమో కాదో, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం సేవకి రా. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరగవు. దేవుడు నమ్మదగిన వాడు, తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు, పోషిస్తాడు. నశించిపోతున్న ఆత్మల రక్షణ కార్యం వదిలేసి సేవకు వచ్చినట్టు వచ్చి మళ్ళా లోకానుసారమైన వాటిలో పడిపోతున్న సోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాటల్ని, హెచ్చరికల్ని గైకొని జాగ్రత్త పడి సరిదిద్దుకొని దేవుని పని కొరకు సిద్ధపడు. కృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన. సర్వాధికారివైన మా తండ్రి, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దాసుని ఇంతవరకు నిలవబెట్టి నాతో, మాతో, మా అందరితో కూడా మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. విన్న ప్రతి మాట మా హృదయాల్లోనికి తీసుకుని ఈ రోజు నుంచి ఆ విధంగా బ్రతకడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. ఈ శక్తి చేత మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏవి మర్చిపోవాలో, ఏవి మర్చిపోకూడదో ప్రతి క్షణం నా ప్రభా విన్న మాటలను అనుసరించి ఆయన అడుగులు వేయడానికి సహాయం దయచేయండి. కృపాక్షేమాలు మా అందరికీ కలిగించండి నాయన. దీవించు, ఆశీర్వదించు. ఎవరెవరు ఎక్కడెక్కడ తొలగిపోయి ఉన్నారో ఆ యావత్తు విషయాల్లో సరి చేసుకొని చక్కదిద్దుకొని మరలా నా ప్రభుని మార్గంలో స్థిరంగా నడవడానికి కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.